సమయం ఇచ్చిన దేవాతి దేవునికి, దైవజనులకు, కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మరి మేము ఎన్నో సంవత్సరముల నుంచి దేవుని సన్నిధిలో దేవుని ఆరాధిస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాము. మరి గత 8 సంవత్సరముల నుంచి మరి విజయవాడ ప్రాంతంలో విజయనగర్ కాలనీ 7 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర మేము పరిచర్య చేస్తూ వచ్చాము. మరి ఆ పరిచర్య అనుకున్న రీతిగా మరి అలా పెట్టడము మరి అలా జరుగుతూ ఉండగా మరి కొన్ని కారణాల వల్ల, మరి కొన్ని ఇబ్బందుల వల్ల మరి ఇక్కడికి మరి ప్రాంతానికి రావాల్సి వచ్చింది. మరి 3 సంవత్సరముల నుంచి మేము ఇలాగా కూటములు పెడుతున్నాము. నాకైతే ఆశ, మరి ఎందుకంటే అందరూ నశించిపోతున్నారు. ఆ నశించిపోతున్న బిడ్డలతో కొందరితో అయినా దేవుడు దర్శించి మాట్లాడులాగున కూటాలు పెట్టాలని అయ్యగారిని ప్రతిసారి కూడా అడిగేవాళ్ళము. మరి అయ్యగారు ధైర్యం చేసేవారు కాదు. ఎందుకంటే అయ్యగారి పిలుపు ఏంటంటే జాబ్ చేస్తూ సేవ చేయాలని. అమరావతి సర్జికల్స్లో మరి జాబ్ చేస్తున్నారు. అలా చేస్తూ మరి మిగిలిన టైంలో పరిచర్యలో పాలు పంపులు పొందాలని నేనైతే ప్రతి సంవత్సరం కూడా అడిగేదాన్ని. అయ్యగారు అందరూ చక్కగా మీటింగ్స్ పెట్టుకున్నారు, మనం కూడా పెట్టుకోవాలి అని అన్నప్పుడు మన స్థితి మన గతి నీకు తెలిసిందే. మరి మనం పెట్టే స్తోమత కూడా మనకి లేదు. మరి ఎలాగానని చెప్పి చాలాసార్లు 8 సంవత్సరములు కూడా మరి అలాగ వెనుకంజి వేస్తూ మరి గృహంలోనే ఆరాధన చేసుకుంటూ వచ్చాము. మరి ఎన్నోసార్లు ప్రార్థించాము, దేవుని సన్నిధికి అప్పగించాము. మరి షాలోమ్ మినిస్ట్రీస్ ఆదమన్న మరి రెడ్డిపాలెంలో పరిచర్య చేస్తున్నా. మరి ఒకసారి ఒక వాక్యం చెప్పారు నన్ను చూడడానికి వచ్చి. చెప్పినప్పుడు నాకు ఆ మాట ఎంతగానో మరి గుచ్చుకుంది. ఒక అడుగు మరి బిడ్డ ముందుకు వేస్తేనే నడవటం ఎలాగో తెలుస్తుంది అని. నిజమే కదా, మరి మీటింగ్స్కి ఒక అడుగు ముందుకు వేస్తేనే కదా మరి ఎలాగ జరిపించాలో, మరి ఎలాగో మరి దేవుని సన్నిధిలో దేవుని సువార్తను అందించాలో తెలుస్తుందని మరి తీర్మానం చేసుకొని మరి 3 సంవత్సరములు, ఫస్ట్ సంవత్సరము మరి విజయనగర్ కాలనీలో పెట్టాము. మరి పెడుతున్న మొదటి సంవత్సరంలోనే ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. మరి మొదటి సంవత్సరంలో నాకు ఓవర్ బ్లీడింగ్ అయ్యి గర్భసంచితో పాటు ఓవరీస్ కూడా తీసేశారు. మరి ప్రతి మీటింగ్ కూడా ఏదో ఒక మరి అది చెప్పటము కూడా మరి ఎలా ఉంటుందంటే చాలా బాధాకరంగా ఉంది. కానీ అయినప్పటికీ కూడా ప్రతి అపజయము వెనుక జయముని ఇస్తున్న దేవుని మేము ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. మరి ఆ మొదటి సంవత్సరంలో నాకు మరి అంత సర్జరీ నుంచి దేవుడు సజీవురాలిగా, క్యాన్సర్కి వెళ్ళిపోయింది అని డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్ను కూడా తారుమారు చేసి మరి సజీవురాలిగా నన్ను ఉంచాడు. మరి ఆ మొదటి సంవత్సరం ఇచ్చిన జయాన్ని బట్టి ఆ దేవాతి దేవునికి వందనాలు. 2వ సంవత్సరమున మరి ఆ గర్భసంచి ఓవరీస్ తీసేసాం కదమ్మా, ఏదో ఒక పార్ట్లో బలహీనత వస్తుంది అని అన్నారు. నేను అంతగా పట్టించుకోలేదు. కరెక్ట్గా 1 ఇయర్ అవ్వగానే మరలా మీటింగ్స్ పెట్టాలి అని ప్రాంతానికి రాబోతున్న ముందు మరి నాకు చెయ్యి స్పర్శ లేకుండా పోయింది. మరి ఏంటానని ఎయిమ్స్కి వెళ్ళి చూయించుకున్నప్పుడు నరాలన్నీ చచ్చుబడిపోయినాయి అమ్మ, బ్రెయిన్ స్ట్రోక్కి మరి త్వరలో బ్రెయిన్ స్ట్రోక్ రాబోతుంది నీకు అని చెప్పారు. అనుకున్న రీతిగా మరి అది కూడా బ్రెయిన్ స్ట్రోక్ వెళ్ళి సర్జరీ జరిగింది. నెక్ దగ్గర మరి సర్జరీ చేశారు. అందులో నుంచి కూడా మరణాపాయం నుంచి కూడా దేవుడు నన్ను మరి విడిపించి తప్పించి మరలా లేవనెత్తాడు. అందును బట్టి ఆ దేవాతి దేవునికి స్తోత్రము. మరి ఈ 3వ సంవత్సరంలో జనవరి మాసం నుంచే అయ్యగారు తేదీలు ఇచ్చేశారు. మరి దేవుడు దర్శించిన రీతిగా మరి ఆ తేదీల నుంచి జనవరి మాసం నుంచి ప్రార్థన చేస్తూనే ఉన్నాము కాన్ఫరెన్స్ కాల్లో. అనుకున్న రీతిగా మార్చి 6వ తేదీన మరి అది నేను చిన్న యాక్సిడెంట్ చూసిన వాళ్ళకి చిన్న యాక్సిడెంట్గానే కనపడుతుంది. కానీ మరి నేను కూడా అనుకోలేదు ఇంత బాగా జరిగిద్దనని. మరి చెయ్యి అంతా భయంకరంగా మరి ఎముకలు ఇరిగిపోయినాయి, 4 చోట్ల 3 వేళ్ళు ఊడిపోయినాయి. మరి అనుకున్న రీతిగా అనేకమైన సర్జరీలు జరిగినాయి. మరి అలా ఉన్నప్పుడు ఎంతగానో ఆత్మీయులు, మరి శరీరానికి సంబంధించిన బంధువులు అందరూ కూడా నన్ను బలపరిచి స్థిరపరిచారు. సర్జరీలు జరిగినప్పుడు మరి మొన్న చెకప్కి వెళ్ళినప్పుడు మార్చి 6వ తేదీన జరిగింది. మరి జరిగినప్పుడు ఈ చెకప్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నారు డాక్టర్స్, దరిదాపు ఇది చెయ్యి కోలుకునే టైంకి మరి 1 ఇయర్ అయినా పడుతుందమ్మా, నీకు త్వరగా రికవరీ అయిపోయింది అని అంటే వాళ్ళకు ఒక్కటే మాట చెప్పాను. నా గురించి సంఘము, సంఘ సహవాసము, తెలిసిన వారు తెలియని వారు మరి సంఘ కాపర్ల గురించి, అమ్మగారి గురించి ఎంతగానో కన్నీటి ప్రార్థన చేస్తున్నారు.
మా దేవుడు గొప్పవాడు అని చెప్పాను. మరి నిజముగా ఆ గొప్ప దేవుని మేము ఆరాధిస్తున్నాం కాబట్టి ఇంకొకటే చెప్పాను, ఎంత యాక్సిడెంట్ జరిగింది కదా, మరి మీటింగ్స్ ఏమన్నా ఆటంకం అవుతాయా అంటే మరి ఏది కూడా మరి ఆటంకము అడ్డుబండ ఏది ఉన్నా ఆ గొప్ప పర్వతాన్ని అడ్డగింపడానికి జెరుబ్బాబేలు నీవెంత మాత్రపు దానివని దాన్ని చదును భూమిగా చేసిన దేవుడు మన పక్షమున ఉన్నాడు కాబట్టి మనకు దేవుడు జయ జీవితాన్ని అనుగ్రహించాడు. ఈ 3 దినములు కూడా మరి ఈ చేయితో మరి ఎలాగా మరి పరిచర్యలో మరి ఉండాలి అని అనుకున్నప్పుడు ఏల వేసి దేవుడు నడిపించాడు అనేకుల్ని. మరి మేము పాంప్లెంట్ కూడా ఇవ్వని వారికి, పిలువని వారికి కూడా మరి అనేకులు వచ్చి మరి దేవుని సన్నిధిలో ఆరాధించారు. అందును బట్టి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి అలాగే మరి ఈ కృపా ఆరాధన మందిరానికి స్థలం కొరకు మేము ఎదురు చూస్తున్నాము. మంచి స్థలంలో దేవుని ఆరాధించాలని, దేవుని నామాన్ని గణపరచాలని కోరుకుంటున్నాము. దేవుడు మాకు ఇచ్చిన ఈ జీవితాన్ని దేవునికి అర్పించేవారుగా మేము మా కుటుంబం ఉండాలి అని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునింది. అలాగే ఉదయకాలమున మరి కాన్ఫరెన్స్ కాల్ జరుగుతుంది. అనేకులు చిన్న బిడ్డలతో సహా పాలు పంపులు పొంది ఎక్కడెక్కడ వారు, ఇక్కడ వారు కాదు, అనేకమైన ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా మరి ఏకీభవిస్తూ మరి ఆ కాన్ఫరెన్స్ కాల్లో దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. మీరు మందిరానికి ఎక్కడికి వెళ్ళని వారైతే ఇక్కడ ఈ షిరిడి సాయి నగర్ 2వ లైన్లో మరి కార్తికేయ రెసిడెన్సీ దగ్గర మరి ఆరాధన జరుగుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళని వారైతే మందిరానికి అక్కడికి రావాల్సిందిగా మనం చేస్తున్నాను. దేవుడు సజీవుడిగా ఉంచి ఇంకా ఆయన పరిచర్యలో బహుబలముగా వాడుకోవాలని మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకునండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.